హే, ముందు షర్ట్ వదులు వదులు, లేదా నీ చెంప పగలు కొడతాను. వదులు. సౌదామిని, అసలు నీతో మాట్లాడనని, మిమ్మల్ని కలవనని మన చైత్రకి మాటిచ్చాను. ఆ మాటకి కట్టుబడి ఉంటాను. కానీ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరితో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ప్రేమలో పడతారట. నీ విషయంలో కూడా అదే జరగొచ్చేమో. కృష్ణ, గుడ్ మార్నింగ్. ఎంత ముద్దుగా ఉన్నావు కృష్ణ. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు. అంతెందుకు, విగ్రహంలో కూడా ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కృష్ణ, నీ గెటప్ లో మా అన్న ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు నీకంటే అందంగా ఉంటారు తెలుసా? నువ్విచ్చిన రూపమే కదా, ఫీల్ అవ్వకే, సరేనా? ఏంటి విగ్రహంతో ఏం మాట్లాడుతున్నావు? ఫ్రెండ్, మీరందరూ ఉన్నందుకు మీ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. నాకిష్టమైన దేవుడు ఈ శ్రీకృష్ణుడి విగ్రహం ఉన్నందుకు ఇంకా చాలా చాలా నచ్చింది. ఆ ఫ్రెండ్, మీకు విషయం తెలుసా? అసలు డాన్స్ కి ఆద్యుడు ఈ శ్రీకృష్ణుడే తెలుసా? ఎలా ఎలా అంటే, బృందావనంలో శ్రీకృష్ణుడు మురళి వాయిస్తుంటే ఆ వేణుగానానికి గోపికలందరూ మంత్రముగ్ధులై ఆనంద పారవస్యంలో డాన్స్ చేసేవారంట. అలా డాన్స్ చేయటానికి ఆద్యుడు శ్రీకృష్ణుడేనని మా అవతారం బాబాయ్ చెప్పారు. అందుకే శ్రీకృష్ణుడంటే నాకు చాలా చాలా ఇష్టం. మై ఫేవరెట్ గాడ్. ఫ్రెండ్, ఈ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చూస్తుంటే గోపికల్లానే నాకు కూడా ఆనంద పారవస్యంతో డాన్స్ చేయాలనిపిస్తుంది తెలుసా? అంత బాగుంది విగ్రహం. అవునా? మరైతే ఎందుకు ఆలస్యం? డాన్స్ చేసేయి, మేం కూడా చూసి ఆనందిస్తాం కదా. అంటే అది అది ఏం పర్వాలేదు, నేనున్నాను కదా, నేను అంతా చూసుకుంటాను. నువ్వు మొదలుపెట్టు.
రా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ ఫ్రెండ్. రిషి గారు ఏంటి మీరు అప్రిషియేట్ చేయరా? అంటే మీకు నచ్చలేదా? నో యాక్చువల్లీ ఇట్స్ నైస్ గుడ్. డాన్స్ చేసి అలసిపోయావు, జ్యూస్ పంపిస్తాను, తాగేసి నీ ఫ్రెండ్ తో కబుర్లు చెప్తూ ఉండు. ఈలోగా నేను వంట రెడీ చేస్తాను. ఫ్రెండ్ లేదు ఫ్రెండ్, ఈ రోజు నేను వంట చేస్తాను. నా చేతి రుచి నీకు తినిపిస్తాను. నువ్వు మా ఇంటికి అతిథిలా వచ్చావు, నువ్వు వంట చేయడం ఏంటి? ఫ్రెండ్ ఇది నా ఫ్రెండ్ ఇల్లు, అంటే నా ఇల్లు, మన ఇల్లు. మన ఇంట్లో మనకి ఫార్మాలిటీస్ ఏంటి? పదండి ఫ్రెండ్, వంట మొదలు పెడదాం. ఓకేనా? పద. అమ్మా మీకెందుకమ్మా శ్రమ, నేనున్నాను కదమ్మా. ఉండు, ఎవరిద్దన్నారు? మీ వంట నా పోస్ట్కి మంట పెట్టేలా ఉందమ్మా. నల్ల మల్లలు నక్సలైట్లు పాతుకుపోయినంత స్ట్రాంగ్ గా పాతుకుపోయావు. నీ పోస్ట్ కొంచెం ప్రాబ్లం వెళ్ళలే. అందం అణకువ, పద్ధతి ఒద్దిక, గౌరవం మర్యాద, చలాకీతనం కలుపుగోల్తనం, ఇన్ని లక్షణాలున్న ఈ పిల్ల ఈ ఇంటి కోడలైతే ఎంత బాగుంటుందో. ఫ్రెండ్ వంట రెడీ. ఇక మిగిలిందల్లా ఈ మేఘమాల చేసిన వంటని ఎలా ఉందో చెప్పడమే. విచిత్రంగా ఉందే, నీకిష్టమైనవన్నీ నా చేత్తో వండి పెడదాం అనుకున్నాను, కాని రిషికిష్టమైనవన్నీ నీ చేత్తో వండవేంటి? వండర్గా ఉంది. ఆ ఫ్రెండ్, నేను చేసిన వంటలు మీకు నచ్చుతాయో లేదో, ముఖ్యంగా రిషి గారు ఏమంటారో ఏమో. ఏమీ అనడు, లొట్టలు వేసుకొని మరీ తింటాడు. ఎందుకంటే వాడికి వంకాయ ఫ్రై అంటే మహా ఇష్టం, గోంగూర పచ్చడంటే ప్రాణం. ఇక సాంబార్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు అన్నంలో సాంబార్ వేసుకొని కాదు, సాంబార్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటాడు. వాడికి ఇష్టమైన అన్ని ఐటమ్స్ వాడు ఎదురుగా ఉంటే పక్కన ఎవరున్నారన్నది కూడా చూడడు, ఫుల్గా లాగించే పనిలోనే ఉంటాడు. అవునా? సరే సరే వెళ్దాం పదండి. త్వరగా వడ్డించేసి వంట టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలి. పదండి పదండి, రండి ఫ్రెండ్. బామ్మగారు, అంకుల్, రిషి గారు, వంట రెడీ అయింది, భోంచేతురుగా రండి, త్వరగా రండి. కూర్చోండి బామ్మగారు, కూర్చోండి అంకుల్, కూర్చోండి రిషి గారు. నువ్వు కూడా కూర్చో ఫ్రెండ్. పర్లేదు ఫ్రెండ్, అందరికీ నేనే వడ్డిస్తాను. ఇందాక నువ్వేమన్నావు? ఇది మన ఇల్లు అన్నావు, అవునా? అవును. మరి మన ఇల్లు అయినప్పుడు మనందరం కలిసి భోంచేయాలి కదా, అప్పుడే కదా అందరికీ ఆనందం. రా, నువ్వు గెస్ట్వి ఫ్రెండ్, సర్వెంట్వి కాదు. కూర్చో.
చైర్ లాగుతున్నారు? లాగట్లేదు, జరుపుతున్నాను. కూర్చోమని చెప్దామని. దా కూర్చో. ఓ థ్యాంక్స్. ఇదేంటి, ఈ పిల్ల ఇంటికొస్తే ఈ పిల్లకి ఇష్టమైన వండకుండా నాకిష్టమైన వండిందేంటమ్మా? రిషి, ఏం మమ్మీ? ప్రతి కూర తప్పకుండా టేస్ట్ చేసి వంటలు ఎలా ఉన్నాయో చెప్పాలి. ఏంటి మమ్మీ ఇది, ఎప్పుడు లేంది? చాలా కొత్తగా చెప్తున్నావు. నువ్వు ఆల్రెడీ బ్రహ్మాండంగా వంట చేస్తావు. ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిందే. మరి ఈరోజు స్పెషల్గా ఎలా ఉన్నాయో చెప్పమంటావేంటి? స్పెషలే లేరా, ఎందుకంటే ఈరోజు వంట చేసింది నేను కాదు, మేఘమాల. ఏడ్చినట్టే ఉంటాయి. ఇక ఈ పూట తిన్నట్టే. అది చూసే మనసుని బట్టి, చేసే ఆలోచనని బట్టి ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనకి నచ్చలేదనుకోండి, వాళ్ళు ఏం చేసినా మనకి నచ్చదు. ఆ విషయం నీకే బాగా వర్తిస్తుందమ్మా. ఒక మాట అనే ముందు వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి. బామ్మగారు, అద్భుతంగా కాకపోయినా నాకు చేతనైనంత వరకు చేశాను. తిని ఎలా ఉందో చెప్పరా ప్లీజ్? కొంచెం చాలు. అదేంట్రా పెరుగు వేసుకుంటున్నావు? తినడానికి మమ్మీ. నోరు ముయ్. నీకిష్టమైనవన్నీ అడిగి మరీ చేసిందిరా మేఘమాల. మమ్మల్నెవ్వర్నీ చేయి కూడా వేయనీకుండా తనొక్కతే కష్టపడి చేసింది ఇన్ని వంటలు. తనంత కష్టపడి చేసినప్పుడు తిని ఎలా ఉందో చెప్పడం పద్ధతి. మేఘమాలని ఫ్రెండు అంటావు. ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్కిచ్చే వాల్యూ? అది నా ఫ్రెండ్ ఏంటి మమ్మీ, అది నా బద్ద శత్రువు. నాదంతా నటన. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియవా నీకు? మమ్మీ, నాకు తినాలని లేదు. కడుపులో ఏదోలా ఉంది, అందుకే పెరుగన్నం తింటున్నాను. రిషి గారు, నేను మరీ అంత భయంకరంగా ఏమీ వండను, బానే వండుతాను. నేను తిన్నంటుంది నీ వంటకు భయపడి కాదు, నా కడుపులో మంటకు భయపడి. నన్ను వదిలేయండి, మీరు తినండి. తిరుమేఘమాలా. వావ్, సూపర్ ఫ్రెండ్, అద్రిపోయింది. వంకాయ కూర ఎర్రగా తీసావనుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇష్టమైన కూరల్ని, అందులోనూ నీ చేత్తో అద్భుతంగా వండిన ఈ రుచిని తినే అదృష్టం అంతమందికి లేదు. ఏం చేస్తాం? వా, పాలకూర పప్పు చాలా బాగుందమ్మా. చాలా చాలా బాగా చేశావు. సింప్లీ సూపర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మాండం అనుకో. థ్యాంక్ యూ అంకిల్. ఇదేంటి, అందరూ ఇంతలా పొగిడేస్తున్నారు? కొంప తీసి అంత బాగా ఉండిందా ఏంటి? భయంకరంగా ఉంటుందనుకుని అనవసరంగా తొందరపడి పెరిగేసేసుకున్నాను. ఏమో అనుకున్నాను, ఇది బాగానే వండింది. మేఘా, క్యాబేజీ ఫ్రై కూడా అదిరిపోయింది. థ్యాంక్స్ అంకిల్. మేఘమాల, ఏంటి అంకిల్? నీ చేతి వంట రుచి చూశాక ఈ సందర్భంగా
తరచుగా పెద్దవాళ్లు చెప్పే ఒక మాట చెప్పాలని ఉందమ్మా. ఏంటి అంకుల్ అది? మగాడి మనసుకి కడుపుకి దగ్గర దారి ఉంటుందట. భార్య రుచికరమైన వంట చేసి భర్త కడుపు నింపితే ఆ సంతృప్తి సంతోషం రూపంలో భర్త మనసుకు చేరుతుందట. ఆ సంతోషం అంత అద్భుతంగా వంట చేసి పెట్టిన భార్య మీద ప్రేమగా మారుతుందట. ఆ ప్రేమ నిండు నూరేళ్ల కాపురానికి పునాదితో పాటు మొదటి మెట్టవుతుందట. అందుకే వంటతో భార్య భర్తని ఆకట్టుకోవడమే కాదు, కొంగున కట్టేసుకుంటుంది అంటారు. వావ్, సూపర్బ్ అంకుల్. ఎంతైనా 100 సినిమాలు డైరెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ కదా. ఇది డైరెక్షన్ చేసిన అనుభవంతో కాదు, జీవితం చూసిన అనుభవంతో చెప్తున్నాను. ఈయన గారికి సడన్ గా ఆ సౌదామిని గారు గుర్తొచ్చినట్టున్నారుగా. ఆవిడలా వండి పెట్టే కాబోలు ఈయన్ని కొంగు వదిలిపెట్టకుండా తిరిగేలా చేసింది. ఏంటి ఫ్రెండ్, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్ను చేసుకోబోయేవాడెవడో గాని మహా అదృష్టవంతుడు. సగం నీ వంటకే పడిపోతాడు. ఏంట్రా కడుపులో మంటగా ఉంది? పెరుగుతో తింటానని చెప్పి సడన్ గా కూరలన్నీ వేసుకుంటున్నావు. వంటలు బాగున్నాయని మీరు ఇంతమంది చెప్తున్నప్పుడు నేను చెప్పకపోతే మేఘమాల్ ఫీల్ అవుతుంది కదా, అందుకే వేసుకుంటున్నాను. ఎలా ఉంది రిషి గారు? బాగున్నాయి. థ్యాంక్స్. నీకు డాన్స్ మాస్టర్గా కంటే వంట మాస్టర్గా భవిష్యత్తు బాగుంటుందేమో అనిపిస్తుంది. రిషి గారు, ఈ పిల్ల ఒక్క పూట ఇంట్లో ఉంటేనే ఇల్లెంత కళకళలాడుతూ సంతోషంగా ఉందంటే ఇక ఎప్పటికీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. పాపం చైత్ర చైత్ర ఎవరు?